కళ్యాణ్ గారి రియాక్షన్, పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇష్యూస్ పైన కావచ్చు, మీరు ఢిల్లీ ధర్నా పైన కావచ్చు, వీటన్నిటిపైన ఆయన మౌనం పాటించడం వెనక రీజన్ ఏంటని చెప్పి అనుకుంటున్నారు? చేయగలిగేది ఏముంది? అతని చేతిలో ఏముంది? మాట్లాడటం సైలెంట్ మోడ్లో ఉన్నారు ఆయన. తెలుగుదేశం పార్టీకి వారు సపోర్ట్ చేస్తున్నారని ముందు నుంచి చెప్తూ వచ్చాం మేము. అదే నిజం చేశారు వారు. ఇవాళ ఒక పదవి తీసుకొని ఆ పదవిలో వారు సాటిస్ఫై అయ్యారా, లేకపోతే ఆ పదవిని ఆశ చూపించి అతనికి ఇచ్చి కంట్రోల్ చేశారా? ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద స్పందించలేనటువంటి పరిస్థితిలో ఆయన నెట్టవేయబడ్డాడు. ఈ రాష్ట్రంలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారా అని ప్రజలు అనుకునేటటువంటి పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే మారణకాండ జరుగుతున్నా మాట్లాడినటువంటి వ్యక్తి, అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడినటువంటి వ్యక్తి, అమాయకుల మీద, చిన్న బిడ్డల మీద మానభంగాలు జరుగుతున్నా మాట్లాడలేనటువంటి వ్యక్తి, పథకాలు ఇవ్వకపోయినా మాట్లాడలేనటువంటి వ్యక్తి, ఏ పథకాల మీద అయితే విషం కక్కారో అదే పథకాలు వాళ్ళకి ఇవాళ సంజీవినిలాగా మారి అధికారం తీసుకొచ్చి పెడితే ఆ పథకాలను కూడా అమలు చేయలేకపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? చూడండి, వ్యూహం కావచ్చుగా. ఏం వ్యూహం? 2 నెలల నుంచి ప్రభుత్వ పథకాల మీద ఆధారపడ్డటువంటి ప్రజలకి మీరేం సమాధానం చెప్తారు? చెప్పాలి కదా. ప్రజల్ని పథకాలపైన ఆధారపడకుండా చేయడం ఎలా, ఆధారపడకుండా వాళ్ళంతటి వాళ్ళు బతకడం ఎలా అనేది నేర్పించడం పైన ఆలోచన చేస్తున్నారేమో. 14 సంవత్సరాల నుంచి ఏమి నేర్పించారు? ఇవాళ కూడా అదే కదా నేర్పిస్తున్నారు. అప్పుడు ఆయన ఒక్కడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ. ఇవాళ చాలా స్పష్టంగా వారి యొక్క మాటల్లో మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ పథకాలు అమలుపరచడానికి మాకు సరైనటువంటి ఆర్థిక పరిపుష్టి లేదు అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మేము పథకాలు చెయ్యలేము అని. చెయ్యలేము అని నీళ్లు వదిలేసిన తర్వాత మళ్ళీ పథకాల గురించి మాట్లాడుతూ దీనిలో ఏదో వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఉంటుంది అని మనం ఆలోచించి వారికి ఇంకొక రకమైనటువంటి దీన్ని ఇవ్వడమే తప్ప, క్రెడిట్ ఇవ్వడమే తప్ప, 2 నెలల నుంచి ఒక పథకాన్ని అమలు పరిచినటువంటి ప్రభుత్వం ఇది. 14,200 కోట్లు అప్పు తెచ్చినటువంటి ప్రభుత్వం ఇది. 17,000 కోట్లు కదా. 14,200 కోట్లు కలిపితే 17,000 కోట్లు. ఇంకా కొన్ని తేలేదు, అప్రూవల్స్ మాత్రమే తీసుకున్నారు. అంటే ఇంత దిగజారుడు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంటే స్పందించలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకెప్పుడు స్పందిస్తారు? చూద్దాం. ఆయన స్పందించకపోవడం వెనక రీజన్ ఏంటి, వ్యూహమా, మీరు అనుకున్నట్టుగా ఆయన మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారనేది చూద్దాం.